వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. అవతార పురుషుడు, కాలజ్ఞాన తత్వ సృష్టికర్త శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర. ప్రథమాధ్యాయము. ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ప్రవేశిక. అండపిండ బ్రహ్మాండ సమ్మిళితమైన ఈ విరాట్ విశ్వమునందు సద్యోజాతము అని పిలువబడే తూర్పు ముఖముగా మను విశ్వకర్మ అయిన మహాశివుడు ఉద్భవించాడు. వామదేవము అని పిలువబడే దక్షిణ ముఖముగా మయ విశ్వబ్రహ్మ అయిన విష్ణుమూర్తి ఉద్భవించాడు. అఘోరము అని పిలువబడే పశ్చిమ ముఖముగా త్వష్ట విశ్వబ్రహ్మ అయిన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. తత్పురుషము అని పిలువబడే ఉత్తర ముఖముగా శిల్పబ్రహ్మ అయిన ఇంద్రుడు ఉద్భవించాడు. ఈశాన్యము అని పిలువబడే ఊర్ధ్వముఖముగా విశ్వజ్ఞ బ్రహ్మ అయిన సూర్యుడు ఉద్భవించాడు. ఈ 5 ముఖములందు ఉద్భవించిన వీరిని పంచబ్రహ్మలు అంటారు. వీరు ఋక్ యజుర్ సామ అథర్వణ ప్రణవములను పంచవేదములకు మూల పురుషులుగా ఉద్భవించి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను 5 కర్మలకు కర్తలైనారు. ఈ పంచబ్రహ్మలలో మనుబ్రహ్మ అయిన మహాశివుడు కైలాసమునందు, మయబ్రహ్మ అయిన విష్ణువు వైకుంఠమునందు, త్వష్టబ్రహ్మ అయిన చతుర్ముఖ బ్రహ్మ సత్యలోకమునందు, శిల్పబ్రహ్మ అయిన దేవేంద్రుడు స్వర్గలోకమునందు, విశ్వజ్ఞ బ్రహ్మ అయిన ఆదిత్యుడు సూర్యలోకమునందు వసిస్తూ ఈ విశాల విశ్వమునందున్న 14 భువనములను పరిపాలిస్తున్నారు. భూమాత వైకుంఠమునకు వచ్చుట. ద్వాపర యుగమునందు కురుక్షేత్రమునందు శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుడైన పార్థునికి గీతోపదేశం చేస్తూ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భారత, ఎప్పుడు ధర్మమునకు హానియు అధర్మమునకు వృద్ధియు కలుగుచుండునో అప్పుడు నన్ను నేను సృజించుకొనుచుందును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనులను రక్షించుటకు దుర్జనులను శిక్షించుట కొరకు ధర్మమును నెలకొల్పుట కొరకు నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. ఆ విధముగా ప్రతిజ్ఞ చేసిన మహావిష్ణువు కృతయుగమునందు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన అవతారములను, త్రేతాయుగమునందు రామ పరశురామ అవతారములను, ద్వాపర యుగమునందు కృష్ణ అవతారమును, కలియుగమునందు బుద్ధ అవతారమును ధరించి ధర్మ సంస్థాపన గావించాడు. కానీ కలియుగమునందు భూలోకమున అంతకంతకీ అధర్మము పెచ్చరిల్లి పాపాత్ములు, కఠినాత్ములు, క్రూరాత్ములు, కర్మదూరులు, అధర్మవర్తనులు, స్వార్థపరులు పెరిగిపోయి భూలోకము యావత్తు పాపభరితమైంది. మానవులు ఆచరిస్తున్న అనేకానేక పాపముల భారమును భరించలేక ఒకనాడు భూదేవి తన నాథుడైన జగన్నాథునితో మొరపెట్టుకోవడానికి వైకుంఠానికి వెళ్ళింది. అలా వైకుంఠపురమునందు అద్భుతమైన సౌధము కలదు. అది అనేక నవరత్న ఖచ్చిత గోపుర ప్రాకార కుడ్యముల చేతను
వజ్రములచే అలంకరించిన కవాటముల చేతను, మరకత మౌక్తిక వైఢూర్య మాణిక్యములచే నిర్మించబడిన మండపముల చేతను, చిత్రాతి చిత్రములైన గృహములు సభాభవనముల చేతను శ్రీమన్ మహాలక్ష్మి సహిత శ్రీమన్నారాయణుని విభవమునకు తగినట్లుగా అలరారుతున్నది. ఆ భవనమును అనేక మంది దివ్య శస్త్రాస్త్ర సంపన్నులైన వైకుంఠవాసులు కావలి కాయుచున్నారు. వారు భూదేవిని గాంచి ముకుళిత హస్తధ్వయులై ఆహ్వానపూర్వక వందనములు అర్పించసాగారు. భూదేవి దుఃఖభారాన్ని లోపలే అణచుకుంటూ నిర్లిప్తముగా వారి వందనములను స్వీకరిస్తూ ఒక్కొక్క భవనమును మండపమును దాటుతూ భవనములోనికి ప్రవేశించి సప్త ప్రాకార నిర్మితమైన వైకుంఠ భవనము ముందు ఆగింది. ఆ భవన ప్రధాన ద్వారమునకు ఇరువైపులా జయ విజయులను ద్వారపాలకులు కావలి కాయుచున్నారు. వారిరువురు భూమాతను గాంచి ప్రణామములు అర్పించారు. అనంతరం జయుడు ఆమె వదనంలోని విషాదాన్ని గాంచి, అమ్మ విష్ణుపత్ని, అలనాడు మేము సనక సనందనాది మహర్షుల పట్ల అపచారము చేసి ఆ పాప పరిహారార్థము కృతయుగమున హిరణ్యాక్ష హిరణ్యకశిపులమై, త్రేతాయుగమున రావణ కుంభకర్ణులమై, ద్వాపరమున శిశుపాల దంతవక్త్రులమై జన్మించి నీ బిడ్డలైన మానవులతో పాటు నిన్ను ఎన్నో బాధలు పెట్టాము. మన స్వామి శ్రీమన్నారాయణుడు నృసింహ రామకృష్ణులుగా అవతరించి మమ్ము సంహరించి మా పాపములను ప్రక్షాళన గావించాడు. మేము మరలా ఈ వైకుంఠధామమునకు చేరగలిగాము. తల్లి, మా వల్ల నీవు అనుభవించిన బాధలు తీరి చాలా కాలమైనది కదా. మరి నీవు విషణ్ణ వదనరాలివై ఉంటివేలా? ఆనాటి మా అకృత్యముల స్మృతులు నిన్నింకా బాధిస్తున్నాయా అని అడిగాడు జయుడు. భూదేవి ఆ అనునయ వాక్యములకు కొద్దిగా ఉపశమనము పొంది ద్వారపాలకుల వైపు సాదరముగా చూసి, నాయన, మీరు మహర్షుల శాపవశాన దానవులై అవతరించి నన్ను బాధించినా మీ వల్ల నాకు మేలే జరిగింది. మిమ్మల్ని సంహరించే నెపంతో నా నాథుడు శ్రీనాథుడు నా లోకమున అవతరించి నా బిడ్డలైన మానవులకు మోక్ష మార్గాలను ప్రబోధించాడు. మీరు శాపగ్రస్తులు అవబట్టే కృతయుగాన లక్ష్మీనారసింహుని ప్రక్కన భూలక్ష్మినై నేను స్థానం అలంకరించాను. మహాలక్ష్మి సీతగా రాగా నేను ఆమెను నా గర్భాన ధరించి నా మూలమూర్తికే మాతృమూర్తినయ్యాను. ఇక ద్వాపరంలో నేను సత్యభామనై నా నాథుని చెంత సముచితమైన సమున్నత గౌరవాన్ని పొందాను. మీ వల్లనే కదా నాకు ఆదర గౌరవాలు లభించాయి. మీ వల్లనే కదా ఆ జగన్నాథుడు నృసింహ రామకృష్ణులను పేర మానవులకు ఆరాధ్య దైవమైనాడు. మీ వల్ల నాకు నా జనులకు కొంత బాధ దుఃఖము కలిగినా తత్ఫలితంగా మానవ జాతికి జరిగిన మేలు మర్చిపోగలనా అన్నది. మరి తల్లి, నీ వదనము మలినగ్రస్తమై కనిపిస్తున్నదేమి? అనంతమైన బాధ, తీరలేనంత దుఃఖము నీ కంఠమునందు ధ్వనిస్తున్నదేమి? ఏదో ఉపద్రవము జరగనిదే, నీకెంతో బాధ కలగనిదే నీవు స్వయంగా వైకుంఠమునకు రావు కదా. తల్లి, నీ దుఃఖమునకు కారణము తెలుసుకోవచ్చునా అని అడిగాడు విజయుడు. ఆ అనునయ వాక్యములకు భూమాత మరికొంచెము ఊరడిల్లి, నాయనలారా, నా బాధలు ఏమని చెప్పమంటారు? కృత ద్వాపర త్రేతాయుగములలో జన్మించిన రాక్షసుల సంఖ్యను, వారు చేసిన దారుణములను వేళ్లతో లెక్క పెట్టవచ్చు. ఆనాడు శ్రీమన్నారాయణుడు ఒక్కొక్క అవతారాన్ని ధరించి ఒక్కొక్క దానవుడిని సంహరించి లోక సంరక్షణ గావించాడు. ఇప్పుడు కలియుగము జరుగుతోంది. ఈ కలియుగ ప్రభావం అంతా ఇంతా కాదు. నేడు ప్రతి మానవుడిలో ఒక దానవుడు ఉన్నాడు. ఈ అంతర్గత దానవులు చేసే పాపములు అన్నీ ఇన్నీ కావు. స్వార్థపూరితులైన వీరు చేయని పాపాలంటూ లేవు. ఆ పాపభారములన్నీ నన్ను పట్టుకొని విపరీతంగా బాధిస్తున్నాయి. పగవాడికి కూడా ఈ బాధలు వద్దనిపించేటంతటి క్షోభను నేను అనుభవిస్తున్నాను. బాధలు పెడుతున్నవారు నా బిడ్డలు. బాధపడుతున్న నేను వారికి తల్లిని. వారిని శపించలేను, ఈ బాధలు భరించలేను. అందుకే తరుణోపాయం చూపించమని జగన్నాథునికి మొరపెట్టుకోవడానికి ఇలా వచ్చాను అని పలికింది భార హృదయంతో, దీనస్వరంతో. పృథ్వీదేవి మాటలకు తెల్లబోయి జయ విజయులు మొహాలు చూచుకున్నారు. కలియుగమునందు ఇంతటి కల్మషము గూడు కట్టుకుందని వారు ఊహించలేదు. జయుడు తేరుకొని, తల్లి, నీ ఆవేదన మాకు అర్థమైంది. నీ ప్రార్థనను శ్రీహరి తప్పక ఆలకిస్తాడు. నీకు తరుణోపాయం చూపిస్తాడు. తల్లి, జగన్నాథుణ్ణి మనసా వాచ కర్మణ భక్తి ప్రపత్తులతో ధ్యానిస్తూ సప్త ప్రాకారాలు దాటి వెళ్ళి ఆ పరంధాముణ్ణి దర్శించుకో. వెళ్ళు తల్లి, వెళ్ళు అని సవినయంగా ఆమెకు ప్రవేశమును అనుమతించారు.
ఇది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర మొదటి రోజు పారాయణం సంపూర్ణం.